పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందకపోవటం వల్ల ఎంతోమంది వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే పేదవాళ్లకు కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకువచ్చినటువంటి కార్యక్రమమే ఆరోగ్యశ్రీ. దీని ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి పేదవాళ్ళకి అందిస్తారు. వీళ్ళు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా, అంటే ప్రభుత్వంతో లింకప్ అయినటువంటి ఏ నెట్వర్క్ హాస్పిటల్లోనైనా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లైక్ హెల్త్ కార్డ్ లాగా. సో ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి అమౌంట్ని చెల్లిస్తుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రభుత్వం, బీజేపీ తరపున గెలిచి ప్రస్తుత క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్నటువంటి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నిన్న బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆదివారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ స్థాయిలో ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగాయని, కాబట్టి దీని మీద వెంటనే విచారణ జరిపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని, ఆరోగ్యశ్రీలో జరిగినటువంటి అవకతవకలను, వైద్య వ్యవస్థలో జరిగినటువంటి అవకతవకలను, స్కాములను బయట పెడతాము త్వరలోనే అని చెప్పి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరగటానికి ఏముంటుంది? పేషెంట్ వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో, ఎక్కడో నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు, వాళ్ళు బిల్లు గవర్నమెంట్కి పంపిస్తారు, ఆ బిల్లుని గవర్నమెంట్ క్లియర్ చేసి సంబంధిత హాస్పిటల్కి అమౌంట్ పే చేస్తుంది. ఇంతే కదా జరిగేది. దీంట్లో అవకతవక ఏముంది? ప్రభుత్వం చేసేది ఏముంది దీంట్లో అంటే, ఇక్కడ జరిగేటువంటి ఒకే ఒక్క అవకతవకలు ఏముంటాయి అంటే రెండు రకాలుగా ఉండొచ్చు, కాకపోతే మనం రెండింటిని మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే అర్హత లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు అందించడం. సో ఇది మొదటిది. ఇక రెండోది ఎట్లా ఉంటుందంటే, దీంట్లో హాస్పిటల్స్ భాగస్వామ్యం కూడా ఉంటుంది. హాస్పిటల్లో సంబంధిత పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, అడ్మిట్ కాకపోయినా, పలానా ట్రీట్మెంట్ ఇచ్చాము, పలానా వ్యక్తికి ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు, బిల్ ఇంత అయింది అని చెప్పి గవర్నమెంట్కి చూపించి ఆ డబ్బులు హాస్పిటల్స్ తీసుకుంటాయి. అయితే ఇక్కడ తప్పు హాస్పిటల్ది కదా, మరి గవర్నమెంట్కి ఏంటి సంబంధము అంటే, ఇక్కడ అసలు ఆ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్. సో అది మంచి హాస్పిటల్ అనుకునే గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఇలా మోసం చేస్తుందని గవర్నమెంట్కి తెలియదు కదా అనేది అనుకోవచ్చు. కానీ హాస్పిటల్, గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ ఫండ్స్ రిలీజ్ చేసే అధికారులు ఇద్దరు కుమ్మక్కయ్యే చేస్తే ఈ విషయాన్ని, మీ హాస్పిటల్ నుంచి ఫేక్ పేషెంట్లు పెట్టండి, డబ్బులు ఇస్తాం, మీరు ఇంత పంచుకోండి, మేము ఇంత పంచుకుంటాం. సో ఇలాంటి అవకతవకలే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతకు మించి ఇక్కడ పెద్దగా జరగటానికి ఏమి ఉండదు. గతంలో చూసాము, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ తరపున అచ్చెన్నాయుడిని కూడా తీసుకుపోయారు. ఈఎస్ఐ కుంభకోణము, భారీగా మందుల కొనుగోలులో, పరికరాల కొనుగోలులో అవకతవకలు. సో ఈ పర్టికులర్ కంపెనీ నుంచి తీసుకునే మెడిసిన్స్ కావచ్చు, సర్జికల్ ఐటమ్స్ కావచ్చు, లేదా ఎక్విప్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు రాసి డబ్బులు తినే కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఏదైనా కానీ స్కాములు జరిగినాయి, స్కీములు జరిగినాయి, దాన్ని బయట పెడతాం. ఇది ప్రస్తుతం అధికారం చేపట్టినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి ప్రకటన. మరి ఏ అవకతవకలు, ఏ స్కాములు బయట పెడతారో చూద్దాం.